జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవః జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవుని యొక్క పలుకులే సిరి సంపదను అందిస్తుంది. It's only the words that we speak will bring to us all the plenty and prosperity. మానవుని పలుకులే బంధాన్ని చేరుస్తుంది. In fact, the words will take you to the end of life even. నీ పలుకులే మిత్రులను సంపాదిస్తుంది. Our words will endear yourself to your friends. నీ పలుకులే బంధువులను చేకూరుస్తుంది. And you'll have all your relations around you if you have good words. కనుక మన పలుకులే మంచి చెడ్డలకు మూల కారణము. The words that we speak are responsible for attachment, bondage and even liberation. మనము మాట్లాడేటువంటి ప్రతి మాట కూడాను మంచి చెడ్డలు చూచి విచారించి మాట్లాడటం ప్రారంభించాలి. When we begin to speak, we have to weigh every word that we speak, taking into cognizance the good and bad. ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క పదములు ఎన్నో ఉన్నవి. In fact, everyone can speak using sacred words. ఆ పదములు మనకు అనుకూల సందర్భంగా అనేక సహాయాలు చేస్తుంటాయి. In fact, as we speak, we'll have the positive results according to words that we use. ఈ సహాయమే కాక జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క తోడ్పాట్లు కూడాను మనకు జరుగుతూ ఉంటాయి. Besides doing help, we'll receive cooperation also from all quarters. ప్రతి మానవుడు తన నుండి వచ్చేటువంటి పలుకులను చక్కగా విచారించి పరులను బాధించకుండా తాను బాధపడకుండా ఉండునట్లుగా చూసుకోవాలి. So as we speak, we should be very clear that we don't hurt ourselves by using such words or hurt others. We should inquire clearly. మాటల చేతనే ప్రాణం పోతుంది. మాటల చేతనే ప్రాణాన్ని సంపాదిస్తుంది. In fact, our words may make you lose your life nor gain life. రామాయణం నందు కూడాను ఈ పలుకులే అతిరుచి పలుకులు, పలుకులే పరిమళ పూతలు, పలుకులే మకరందరత మధుర పాక్షకాలు, పలుకులే నీ మధురమైనటువంటి యొక్క తేనెటీగలు. Words that are palatable, words that are fragrant, words that are nectarine, words are so sweet are used in that great epic Ramayana. కనుకనే రామాయణం నందు కూడాను పలుకులను గురించి చాలా విచారణ చేసి
మధురమైనటువంటి పలుకులుగా వినియోగపెడుతూ వచ్చాడు రాముడు. Rama made use of very good words, sweet words, after thorough investigation, inquiry. ఇలాంటి పలుకులు మితముగా కూడా ఉండాలి. In fact, we should always exercise a restraint on our talk. హితముగా ఉండాలి. It should be acceptable, pleasing. కనుక పలుకుల చేతనే రాముడు అరణ్యానికి వెళ్ళటము, పలుకుల చేతనే కైకకు అపకీర్తి రావటము, పలుకుల చేతనే దశరథుడు ప్రాణము విడిచడము, ఇవన్నీ కొడుకును పలుకుల యొక్క మహత్తరమైనటువంటి యొక్క శబ్దం యొక్క విచారములే. We can clearly understand what words have done in that epic Ramayana. The sweet words of Rama has taken him to the forest and brought him good name, and the bad words, Kaika, brought her all bad name, and Dasharatha even lost his life. కనుక మనం పలికే ప్రతి పలుకు కూడాను దూరదృష్టిని మనసు యందు ఉంచుకొని మనం మాట్లాడాలి. Therefore, as we speak, we should have clear vision and foresight. ముఖ్యముగా దశరథుడు తానిచ్చినటువంటి యొక్క పలుకును నిలబెట్టుకొనలేక పుత్రవాత్సల్యం చేత అనేక రకములైనటువంటి యొక్క విచారమును పొందుతూ వచ్చాడు. In fact, Dasharatha could not keep up his promise. Because of his attachment towards his son, he suffered. ఏదో యుద్ధ సమయం నందు భార్య తనకు సహాయం చేసినదని ఈ సహాయం దృష్టి ఉంచుకొని తనకు కోరరాని కోరికలు అందించాడు. For the simple reason that his wife assisted him at the time of war, he granted all the boons which he is not supposed to. కనుక పలుకులు మనం చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి. Therefore, we have got to be very careful as we speak. అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారా పుత్రాది అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం. అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం. Life is momentary, temporary. So also the youth and wealth, the family, children, they're all momentary, temporary. Pleasures are fleeting. There are only two that are permanent. They are the truth and ప్రతి the good మానవుని name. ఎందుకుడను సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారుడు అని నలుగురు ప్రతి మానవుని ఎందుకుడను నిరంతరం కూడాను జీవిస్తూనే ఉంటారు. In fact, we find these four sages, Sanaka Sanandana, Sanak Sujata, living in everyone. వీరు ప్రతి మానవుని ఎందుకుడను సర్వవేళని ఎందుకుడను జీవిస్తూ మానవునికి కొన్ని ఆపత్తులు సంభవించినప్పుడు తప్పిస్తూ ఆపత్తులు వచ్చినప్పుడు రక్షిస్తూ అనేక విధములైనటువంటి తోడ్పాటులు కలుగుతూ వస్తుంటాయి. These four sages are present in everyone. They help you, they come to your rescue at times of risk and danger and protect you in every possible way. కనుక సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతలు అనే నలుగురు కూడాను మానవునికి అత్యంత ప్రియమైనటువంటి మిత్రులు. And so, these four sages, Sanaka Sanandana, Sanat Sujata and Sanat Kumara, are so endearing, close to the entire వీరు humanity. ఎట్టి పరిస్థితులు ఎందుకుడను మానవులకు ద్వేషం పోనరు.
And they don't have any trace of hatred towards mankind. రాత్రింపగలు కూడాను వీరు మానవుని రక్షిస్తూ తన యొక్క జీవితమునకు తగినటువంటి తోడ్పాట్లు చేస్తూనే ఉంటారు. They protect the entire mankind, the human society, day and night. అరణ్యానికి వెళ్లే సమయం లోపల కౌసల్య ఇది ఆశీర్వదించి పంపింది. This was the blessing of Kausalya to Rama. రామ, సనకస, సనందన, సనత్కుమార, సనత్ సుజాతలు నీ వెంట జంట ఇంట ఉండి నిన్ను కంటిరెప్పవలే కాపాడుతారు నాయన అని చెప్పింది. Kausalya said, these four sages, look here Rama, they will be with you, in you, above you, around you, and protect you all the time. ఇంతియే కాక కడపటి స్థితి యందు అరణ్యంలో ప్రవేశించాడు. అనేక విధములైనటువంటి యొక్క రాక్షసుల చేత తాను ఎన్నో పోరాటం జరిగాడు. As you know, he went to the forest and you could face all the demons and win over them. ప్రతి పోరాటం నందు కూడాను ఈ సనకస, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు వెంట జంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చారు. At every moment, at every step, we find all the four sages protecting Rama. ఇలాంటి పరిస్థితి లోపల ప్రతి ఒక్కరి చరిత్ర కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సన్నివేశాలు జరుగుతూనే ఉంటాయి. The history shows the sacred moments in everyone's life. దశరథుడు పుత్రకామేష్టి యాగమునకు మహాపండితులందరినీ ఆహ్వానించాడు. King Dasharatha invited great scholars to preside over this performance of sacred ritual. ఇక్కడ ఒక Putrakameshti. నూతనమైనటువంటి విషయము మీరు గుర్తించాలి. You have to understand a new point here. కౌసల్యకు పూర్వమే ఒక బిడ్డ పుట్టింది. Kausalya had a child even before. ఆమె పేరు శాంతి అని పేరు. Her name is Shanti. ఆ శాంతి అనేక విధములుగా కూడాను తోడు నీడిగా ఉంటుండి కౌసల్యకు అనేక విధములుగా కూడా ఆనందపరుస్తూ వచ్చింది. In fact, Shanti, who was born before, was assisting Kausalya. She always spent her time in the ఆడబిడ్డ company of the కదా అని mother. ఈమె రాజ్యార్హత ఉండదని ఆనాటి పరిస్థితుల యొక్క ప్రభావమును పురస్కరించుకొని దశరథుడు ఈమెను రోమ ఋషికి దత్తగా ఇచ్చాడు. Since she is not legal heir to the kingdom, Dasharatha gave Shanti in adoption to Romarushi. ఈ రోమ ఋషిని కళ్యాణం చేసుకొని అతనితో పాటు ఋషి ఆశ్రమంలో ప్రవేశించింది శాంత. She married that saint and spent the time in that hermitage. కడపటికి పుత్రకామేష్టి యాగమునందు ఈ యొక్క ఋషిని పిలిపించి దాన ధర్మాలు చేయించాలి అని మంత్రి అయినటువంటి సుమంతుడు రాజుకు ప్రబోధించాడు. The chief, Sumanta, advised the king that the same sage be asked to be here so that many gifts can be given in charity to all those that assemble and conduct the sacred ritual. సుమంతుణ్ణే పంపించి ఈ ఋషులందరినీ కూడాను ఆహ్వానం చేయించాడు. Sumanta was sent and invitations were sent to everybody. రోమ ఋషి వనమునందు కాని ఈ రోమ ఋషి రాజ్యమునందు కాని ఎట్టి అశాంతులు కాని అన్యాయములు కాని అక్రమాలు కాని ఏమాత్రము జరగటం లేదు. At the place where Romarushi lived, there was no injustice, there was no unrighteousness, nothing whatsoever. నిరంతరం కూడా సుభిక్షంగా రాజ్యం జరుగుతూ ఉంటున్నది. The whole country lived in peace, safety and సకాలమునకు security. వర్షములు రావటము, సకాలమునకు పంటలు పండటము, సకాలం లోపల ప్రజలందరూ కూడా సుఖశాంతిని అనుభవించటము, ఈ విధంగా అయినటువంటి యొక్క సంతోషమైనటువంటి వార్తలు వింటూ వచ్చాడు రోమర్షి. Romarushi was responsible for the timely rains and there was no dearth or shortage for the grain or harvest. ఈ రోమఋషిని పిలిచడానికి సుమంతుడు వెళ్ళాడు. Sumanta went there to request him to do them. కాని రోమఋషి నేనొకడు రావడానికి వీలు కాదు, He said, I cannot come alone. నేను ప్రథమ ఋత్విక్కుడుగా ఉంటాను,
I'll be the chief among the priests. శాంతి కూడాను ఇందులో ఋత్విక్కులు గారా మీరు అంగీకరించాలి అన్నారు. He said, you have got to accept the presence of Shanti to sit by my side. తప్పక అంగీకరిస్తామని తాను ఒప్పుకున్నాడు. All conceded to his demand. ఈ రోమఋషి సతీ సమేతమైనటువంటి యొక్క శాంతితో వచ్చేటప్పటికి When Romarishi came along with Shanti, శాంతి వచ్చిన తక్షణమే తల్లికిని తండ్రికిని అనగా దశరథులకు కౌసల్యకు నమస్కారం చేసింది. the moment Shanti arrived there, she immediately did namaskar to the mother and father. ఎవరు రుచిపత్ని ఈమె మాకు నమస్కారం ఎందుకు చేసిందని దశరథుడు కూడా మర్చిపోయాడు. In fact, Dasharatha was not aware that Shanti is his daughter. ఈమె కూడా ఒక ఋషిగా మారిపోయింది. In fact, she too was saintly. ఈమె ఏ రాజ్యంలో పాదం పెడుతుందో అక్కడంతా కూడా సుభిక్షంగా ఉండేటువంటిది. Wherever she moved about, it was the land lived in safety. సకాలంలో వర్షములు కురిచేటువంటిది. There were timely rains. రాజ్యంలో ఏ విధమైనటువంటి దుర్భిక్షములు కూడా ఏర్పడేటువంటివి కాదు. And the kingdom never faced any famine. కనుక ఈమె విషయం అంతా కూడా క్రమక్రమేణా జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు ఆమె చెప్పినది మీ కుమార్తెనే నేను అని చెప్పింది. And Shanti said, I am your daughter. కౌసల్య చాలా ఆనందించింది. Kausalya was extremely happy. ఇలాంటి సుపుత్రిక నాకు లభించిందని నేను ఎప్పుడు కూడా కల్లో కూడా అనుకోలేదు. I never dreamt that I would have a daughter of this type. పుట్టిన తక్షణమే రోమఋషికి దత్తత ఇచ్చాడు. In fact, I have given you in adoption to ఇది Romarishi. ఈనాటి మొదలు ఆనాటి కొడుకును ఇలాంటి ఆడబిడ్డలంటే అలక్ష్యం చేయటము సహజమైపోయింది. This was the treatment meted out to female children. ఆడబిడ్డలు ఏ రాజ్యాధిపత్యం కాని ఏ రాజ్యాధికారం కాని అనుభవించుటకు అర్హులు కాదు అనేటువంటి యొక్క పిచ్చి భావాలు వారిలో ఆనాడు తలుచుకుంటూ వచ్చారు. There were certain mad ideas in those days that girls are not eligible to be the heads of countries and serve as kings. కట్టకడపటికి ఆమెనే ఈ పుత్రకామేష్టి యాగంలో కూడాను అశ్వమేధ యాగంలో కూడాను పాల్గొని ఇవన్నీ జరిపించింది. She participated in that Putrakameshti Yaga and conducted it successfully. కడపటికి ఈ కారణాలన్నీ కూడా వెతికి చూస్తే శాంతి వల్లనే ఈ దశరథుని యొక్క గృహం లోపల శాంతి ఏర్పడుతూ వచ్చింది. It is because of his daughter Shanti, there was Shanti peace prevailed in the kingdom of Dasharatha. ఈమె ఎవరో ఋషిపత్ని అని భావించుకునేవారే కానీ ఈమె దశరథుని కుమార్తె అని ఎవరు కూడా విశ్వసించలేదు. No one ever knew that Shanti was the daughter of Dasharatha. They thought that she was only the wife of the saint. ఈ విధంగా జరుగుతూ వస్తున్నప్పుడు As things went on like that, రామలక్ష్మణులను విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి తీసుకెళ్లాడు. Vishwamitra has taken Rama Lakshmana to Siddhasrama. యజ్ఞ సంరక్షణకై తీసుకెళ్లాడు. They are there to safeguard the yajna. కానీ ఈ శాంతి యొక్క పరిచయము రామలక్ష్మణుడికి ఏమాత్రము తెలియదు. Rama Lakshmana were not aware of Shanti. అప్పుడు వీరిరువురు వెళ్లారు. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము తమ తమ కర్తవ్య కర్మలను నిర్వర్తించుకుంటూ కూర్చున్నారు. They followed Vishwamitra, obeyed all his commands and discharged the duties expected of them. వారికి ఆకలి దప్పులే లేదు. They didn't have any appetite or thirst. నిద్రనే లేదు. They never slept. రాత్రింపగలు కూడాను ఈ యజ్ఞ సంరక్షణకై పై దృష్టియే పెట్టుకొని రాక్షసుల యొక్క హతమార్చే నిమిత్తమై వీరు ప్రయత్నిస్తూ వచ్చారు. They were vigilant day and night, taking care of all this yajna. కట్టకడపటికి రాక్షస సంహారం జరిగింది. All demons were killed at the end. తండ్రి ఆజ్ఞను మేము నెరవేర్చినామని సంతోషించారు రామలక్ష్మణులు. Rama Lakshmana were happy for having fulfilled the command of the father. మాకు ఇంకా సెలవిస్తే మేము అయోధ్యకు వెళుతామని ప్రార్థించారు విశ్వామిత్రుని దగ్గర. They wanted Vishwamitra to permit them to return to Ayodhya. దశరథుని దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చే సమయం లోపల దశరథుని కూడా మాట ఇచ్చాడు విశ్వామిత్రుడు. Vishwamitra gave a promise to Dasharatha while taking రాక్షస Rama సంహార Lakshmana along with నిమిత్తమై him. తీసుకుని పోతున్నావు, మా పిల్లల్ని ఏ రీతిగా కాపాడుతావో ఏమో అని బాధపడ్డాడు దశరథుడు. Dasharatha felt so sad because his children are taken Dasharatha, by Vishwamitra.
కన్న కుమారుడు కనుకనే వారిని వాత్సల్య భావంతో నీవు ఈ విధంగా ప్రేమిస్తున్నావే కాని వారికి ఎట్టి విధమైనటువంటి ఆటంకంలో లేవు, ఎట్టి బాధలు సంభవించవు. The Saradha, understand, you have got this attachment and love towards your నా son. యజ్ఞం They will సంపూర్ణం not have కాగానే any troubles or వారిని difficulties. పువ్వుల్లో తెచ్చి నీకు అర్పిస్తాను అన్నాడు. I will bring them in all safety. I will bring them back them safe to you. కాబట్టి ఇంకా ఆజ్ఞ ఇవ్వాలి. He wanted permission to be given. ఆ సమయానికే మిథిలాపురం నుంచి వచ్చారు వారి సైన్యము. At that time from Midnapura, the army returned. ఇందులో ఈ విశ్వామిత్రునికి పెద్ద కబరు పంపాడు. And a message is sent to Vishwamitra. మా మిథిలాపురం నందు In our Mithila, ఒక విధమైనటువంటి యజ్ఞం జరగబోతుంది. a yajna is going to be held. శివధనస్సును విరిచేటువంటి యొక్క పరిస్థితి ఈనాడు జరుగుతుంది. Today, there's going to be a challenge, a test to those మీరు who are దయచేసి ready to రావాలి break the అని Sivadana. విశ్వామిత్రుడికి మాత్రమే ప్రార్థించాడు జనక మహారాజు. And Janaka prayed to Vishwamitra. వీరి దగ్గర రామలక్ష్మణులు వచ్చారని వాళ్ళకి తెలియదు. He was not aware of the presence of Rama Lakshmana. కానీ విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము As per the command of Nayana. Vishwamitra, మీరు మిథిలాపురం నుంచి అట్టనే మీరు అయోధ్యకు వెళ్ళవచ్చును. Vishwamitra said, you can go straight to మీరు Ayodhya from చూడవలసినటువంటి Mithila. ఒక మహత్తరమైనటువంటి శక్తి ఆ యొక్క జనక మహారాజు ఇంటిలో ఉన్నది. You should see that which is most powerful, mysterious ఆ in the శివధనస్సును మీరు palace of చూడవలసినటువంటిది. Janaka. It is Sivadhanus which you are supposed to ఒక తూరి break. చూచి మీరు వెళ్ళండి అన్నాడు. Better you just watch and go. కానీ రామలక్ష్మణులకు ఈ శివధనస్సు అంటే చాలా ప్రీతి. In fact, Rama Lakshmana loved this Sivadhanus. వెళ్ళిదాం స్వామి, తప్పక వెళ్ళి అక్కడ శివధనస్సును దర్శించి తప్పక మేము అయోధ్యకు వెళుతామన్నారు. They said, we'll certainly go to Mithila, see Sivadhanus and go to Ayodhya from there. వెళ్ళారు. They went, శివధనస్సు విరిచారు. it was broken సీతా కళ్యాణం నిశ్చయమైంది. and it was fixed. కానీ రామలక్ష్మణులు అంగీకరించలేదు. Rama Lakshmana did not agree. మా తండ్రి చెప్పినట్టుగా నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను వచ్చాము కానీ ఈ పెండిండు పేరెంటాల నిమిత్తమై మేము రాలేదు. They said, we have come here as per the command of a father to protect this yajna, not to తండ్రి get ఆజ్ఞ married. లేక మేము అడుగైనా ముందుకు వేయము. Without permission of the parents, we don't step forward. కాబట్టి మేము తండ్రి ఆజ్ఞ కోసం మేము కాచుకున్నాం. So we wait for permission. విశ్వామిత్రుడు సామాన్యమైన వాడు కాదు. Vishwamitra is no ordinary soul. అతను కౌశిక మహారాజు. He is Kausika king అతను himself. పూర్వం మహారాజు. He was an emperor. ఈ సెలవుల వల్ల వీరితో కొంతవరకు తోడ్పాటు జరిగి And things went on like that. యుద్ధం మాదిరి జరిగి సైన్యం అంతా కోల్పోయాడు And విశ్వామిత్రుడు. Vishwamitra lost all his army. కడపటికి సన్యాసాశ్రమం తీసుకున్నాడు. And he became renunciant ultimately. తన సనక సనందాదంతా కూడాను లోపల సహాయం చేస్తూనే వచ్చారు. The four sages within were helping him. In fact. విశ్వామిత్రునికి సనక సనందనాదులతో చాలా పరిచయం. And in fact, these four sages are intimately known to Vishwamitra. సమయ సందర్భం నందు కూడాను సనక సనందన సనత్ కుమార సనత్ జాత అనే నలుగురి పేర్లు చెప్తూ ఉండేటువంటి వాడు. And he used to repeat their names basing on the circumstance and the position. కౌశిక మహారాజు Kausika emperor, సన్యాసాశ్రమం తీసుకున్నాడు. being a renunciant himself, అనగా తన దగ్గర ఒక శబల అనేటువంటి ఒక గోవు ఉండేటువంటిది. he had in his company a cow. ఆ గోవును బలత్కారంగా తీసుకుని వెళ్ళాడు ఈ రాజు. And this king Kausika has taken away this cow. కానీ ఇది బలత్కారంతో తీసుకుని పోవటం చేత ఆ రాజు అంగీకరించలేదు. And this was not endorsed by anybody. ఏదో కడపటికి యుద్ధం జరిగింది, తాను ఓడిపోయాడు, తన పుత్రులంతా నశించారు. And in fact, he lost the battle and children there. కడపటికి At the end, ఈ యొక్క విశ్వామిత్రుడు Vishwamitra ఈ యొక్క జనక మహారాజు ఇంటికి తీసుకుని వెళ్లి has taken the two boys to Janaka, తండ్రి గారు కూడా అక్కడికి వస్తున్నారని గుర్తించి and having coming to know that the parents were ఈ reaching ఒక్క there, మాట మాత్రము తండ్రి ఆజ్ఞను మీరు మీరండి అన్నాడు. and he said, at least you follow one command of your father, గురూజీ, Guruji. తండ్రి ఆజ్ఞ ఒకటి కాదు, ఏ మాత్రం కూడాను ఆ మాటను మేము ఏమాత్రము అంగీకరించము అన్నారు. They said it's not one, they are not acceptable even though they may be many. పితృవాక్య పరిపాలనే ఇక్ష్వాకుల వంశములకు ప్రధానమైనటువంటి ప్రమాణం.
One should follow the command of the father in our clan, Ikshvaku. ఈక్ష్వాకుల వంశము లోపల ఆడిన మాట తప్పకూడదు. In Ikshvaku Vamsha clan, we should keep up every promise. ఇది తప్పిన తర్వాత మేము బ్రతుకు ప్రయోజనం లేదు. And if we do not follow this, what for is the life? రాముడు సత్యవాక్ పరిపాలకుడు, Rama adheres to truth సత్యశీలుడు, and is one of truth. సత్యము తప్ప అన్యము తాను ఎరుగడు. He doesn't know anything else other than truth. సత్యము నుండే సర్వము సృష్టించి, సత్యము నందుండే సర్వమణగి, సత్యము చేతనే సర్వమును సృష్టించి, The entire creation came out of the principle of truth. సత్య The మహిమలేని sustenance is స్థలమేది the truth. కనుగొన్న There is no place where there is no truth. శుద్ధ సత్వమిదియే చూడరయ్యా అన్న. That is pure unsullied truth prevailing. సత్యం అంటే రామచంద్రుడి కంటే మించినటువంటి సత్యం మరొకటి లేదు. Rama stands for the very metaphor, ఈ the symbol of ప్రపంచమంతా truth. ఇప్పుడు సత్యం వలనే పుట్టింది. And the whole creation is because of ఈ truth. ప్రపంచమంతా సత్యంలోనే నిలిచి ఉంది. The world is sustained by truth. కట్టగలిపి సత్యమునందే లీనమైపోతుంది. The world merges in truth. కనుకనే సత్యమే ఈక్ష్వాకుల వంశమునకు ప్రాణము Therefore truth is the very life principle to Ikshvaku clan. అని చెప్పి So saying, మిథిలాపురంకు వచ్చారు. they came to Mithila. ఆ మిథిలాపురంలో జరిగినవంతా మీకు ముందుగానే చెప్పాను. Bhagavan narrated to us all that happened in Mithila. ఈ విధంగా వివాహం కూడా నిర్ణయమైంది. And the wedding was fixed. దశరథుడు Dasharatha అంగీకరించాడు. accepted. కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరు కూడా అంగీకరించారు. Kausalya, Sumitra, Kaikeyi also accepted. అందరూ అంగీకరించి వివాహము సుఖంగా జరిగింది. The entire holy wedding took place. కానీ వివాహం పూర్తి అయిన తర్వాత వెనుకకు వచ్చే సమయం లోపల After the wedding, they were returning. పరశురాముడు వచ్చాడు. Parashurama came. గొప్ప శబ్దం గావించుకుంటూ, He came making loud ఈ sound. శివధనస్సును విరిచినటువంటి మూర్ఖుడు ఎవడు Who is the fool who has broken the Sivadhanus? అని చెప్పి, So saying. రాముడు దేవుడని పరశురాముడు కూడా తెలుసును. Parashurama is fully aware of the divinity of Rama. కానీ 16 కళల లోపల Because of his feeling, 12 కళలు the 12 facets రాముని యందు ఉంటున్నాయి. are there in Rama. 12 facets. ఇంకా ముగ్గురు అన్నదమ్ముల లోపల కూడాను 2 కళలు చేరిపోయినాయి. The rest of the brothers had the remaining 2. 14 కళలు వచ్చినాయి. The 14 kalas. ఇంకా 2 కళలు పరశురాముని దగ్గర ఉన్నాయి. And the 2 are with Parashurama. ఆ పరశురాముని యొక్క దీంట్లో ఆ 2 కళలు కూడా చేర్చుకున్నప్పుడే 16 కళలు అవుతాయి. When the 2 kalas from Parashurama are withdrawn, it would be full. పరశురాముడు తన యొక్క గండ్రగొడ్డలను జయించినటువంటి వానికి ఈ 2 కళలను కూడా దానం చేస్తానని ఒప్పుకున్నాడు. Parashurama challenged that who do we know over him will certainly ఏ విధంగా have the జనక 2 మహారాజు kalas. శివధనస్సును ఇచ్చినటువంటి వానికి నా బిడ్డను సీతనిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడో, అదే విధంగానే పరశురాముడు కూడాను ఈ యొక్క అస్త్రాన్ని వించినటువంటి వానికి నా యొక్క సర్వశక్తులు ఇస్తానని చెప్పినాడు. Just as Janaka has taken an oath that he would give his daughter in marriage to a person who would break this Sivadhanus, so also Parashurama will hand over the 2 kalas to the same person. ఆ మధ్య మార్గము లోపలే On the way, రాములు అతన్ని నయముగా భయంగా కాకుండా ప్రేమతోనే వారిని జయించాడు. Rama could win over Parashurama with his sweet, pleasing words. ఆ యొక్క ఆయుధము రాములకు అర్పితం చేశాడు. And he has surrendered his weapon. రాములకు అర్పితం చేసి, Having surrendered, రామ ఇప్పుడు నీవు 16 కళలతో నిండినటువంటి వాడవు. now we have all the 16 kalas. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, వసుదేవాయ నమః, త్రివిక్రమాయ నమః అని అన్ని చెప్పి కట్టగలిపటికి కృష్ణాయ నమః అని ఉండేటువంటి దాంట్లో కానీ దాన్ని తీసేసి రామాయ నమః అన్నాడు. He has got all the 16 kalas. He went on praying, went on repeating Lord's name, but he omitted Krishna. ఇప్పుడు At that శ్రీరాముడు place he said 16 Rama. కళలతో సంబంధించినటువంటి వాడు. And he is so close to that, intimate to this incarnation. కనుక 16 కళలతో చేరి In the company of 16 kalas, అయోధ్యకు వచ్చి చేరిపోయాడు. he returned back to Ayodhya. పరశురాముని యొక్క తత్వము The nature of Parashurama గొప్ప సరైనటువంటి యొక్క తత్వము, సత్యమైనటువంటి తత్వము. symbolizes truth, which is exact and దైవ accurate. శక్తులు ఎక్కడ చేరి ఉంటారో అక్కడ అంతా కూడా సత్యమే. Wherever you find the divinity, there is truth. సత్యానికి మించి మరొకటి ఉండడానికి వీలు లేదు అక్కడ. There is nothing beyond truth. సత్యమే దైవము, Truth is God. సత్యమే దైవం యొక్క నివాసము, And God సత్యమే dwells in దైవం truth. యొక్క ఇల్లు. God is truth. Truth is God. కనుకనే ఈ సత్యం లోపలనే మెలిగేటువంటి భగవంతునకు
God who is truth by himself, ఈ పరశురాముడు వశమైపోయాడు. naturally, to him, Parashurama ఈ surrendered. విధంగా జరిగిన తర్వాత As things passed, 16 కళలతో నిండినటువంటి మహాప్రభువుగా మారిపోయాడు రాముడు. Rama was shining with all 16 colors. అనగా Meaning? సర్వశక్తిమయుడైనాడు, సర్వజ్ఞుడైపోయినాడు, సర్వవ్యాపకుడైపోయినాడు. Meaning, Rama is omniscient, omnipotent. ఇలాంటి పరిస్థితి లోపల అయోధ్యకు చేరిన తక్షణమే ప్రజలందరూ కూడాను దశరథుని దగ్గర చేరాడు. All people assembled there at the palace of Dasharatha. మేము చాలా బాధలు పడుతున్నాం. We are suffering a lot. ఋషులు, యోగులు, తపస్వికులు అంతా కూడాను, రాజులు అందరు కూడాను రాత్రింపగలు బాధపడుతున్నారు. You know, all the seekers, the aspirant sages, all citizens have been suffering. ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు దినదినాభివృద్ధి నొందుతున్నాడు. We find a demon there who is growing all powerful. ఈ రావణుని చేత మేము ఈ బాధలు పడలేము. We cannot suffer any longer. కాబట్టి ఈ రావణు నుంచి మా బాధలు తప్పించాలి అని ప్రార్థించారు. They all prayed that they should have relief from this suffering they were అప్పుడు put to by దశరథుడు Ravana. చెప్పాడు, నాయన మీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి వెళ్లి ప్రార్థించండి అన్నారు. Dasharatha said, you all go to Brahma and pray to him. ఋషులు, యోగులు, తపస్సులు, మునులు, ధర్మపత్నులు అందరు కూడాను బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. The sages, seekers, aspirants, all spiritual leaders went to Brahma. సనకస, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు కూడాను తీసుకెళ్లారు. These 4 sages also accompanied them. బ్రహ్మ దగ్గరికి పోయేటప్పటికి As they went to Brahma, నాయన వాడు కోరినటువంటి కోరికలు చాలా కఠినమైనటివి. their desires, ఎవరి చేత కూడాను వారికి మరణం మాత్రం సంభవించదు. you know that Ravana cannot be killed by anybody. ఒక్క మానవుని చేతనే సంభవిస్తుంది. He has to die at the hands of man only. కనుక మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళండి అన్నారు. So Brahma wanted them to go to Vishnu. వీరందరూ చేరి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. They went to Vishnu. విష్ణుడు వీళ్ళందరినీ చూసేటప్పటికి ఆనంద పరవశుడయ్యాడు. Vishnu was so happy to have met them. నాయన మీ బాధలు ఏమిటి He said, చెప్పమన్నాడు. what are your sufferings? Why do you suffer? ఈ రాక్షసులైనటువంటి యొక్క రావణుని యొక్క బాధలు మేము భరించుకోలేకపోతున్నాము. We cannot bear any suffering. ఒకటి కాదు, రెండు కాదు, Not 1 or 2. తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండున్నంత వరకు మాకు బాధలే. From dawn to dusk we have been suffering in every way. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా బాధలే మాకు. Right from the time we get up from the bed until we retire, we are passing through ఈ limitless బాధలను పరిహారం suffering. గావించమని ప్రార్థించారు ప్రజలంతా. We want you to rescue us, give us relief. So they prayed. అప్పుడు చెప్పాడు విష్ణు, Then Vishnu said, నాయన మీ అందరి బాధలు నాకు తెలుసును. I am aware of your difficulties. కనుకనే నేను అతి శీఘ్రకాలం లోపలనే Very soon, అయోధ్య పట్టణం నందు there in Ayodhya, దశరథ మహారాజులకు కౌసల్యకు నేను గర్భములో వచ్చి పుడతాను. I am going to be born as a son to Dasharatha and Kausalya. అప్పుడు మీ బాధలంతా పరిహారం గావిస్తానని. Then you will have total relief. ఇవన్నీ కొన్ని కొన్ని కథలుగా భావించుకొని అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క రామచరిత్రనే పరిహాసం గావించుకుంటూ వస్తుంటారు. People consider them as stories and make fun of them. చెప్పినట్టుగా పుట్టాడు, And as per the promise, కట్టగడపటికి తన యొక్క మాటను నిలబెట్టుకున్నాడు. and he kept up his promise, రావణ సంహారం జరిగింది. and Ravana was killed. అప్పుడే ఈ బ్రహ్మవంత నేను వచ్చి పుడుతున్నానని చెప్పినప్పుడు ఈ లంకిని ఉన్న చూడు ఈమె వినింది. And when Brahma made a promise, it was heard by Lankini. హనుమంతుడు పోయి ఈ లంకలో ప్రవేశించడానికి పోయినప్పుడు ఈ లంకిని అడ్డు పెట్టింది. When Hanuman was about to enter into Lanka, నేను Lankini లంకంతా objected. సింహద్వారమునకు అధిపతిని నేను, I am the head here, taking care of the నన్ను main దాటుకుని పోవటం entrance. నీకు సాధ్యం కాదు. It's not possible for you to get in without my నేను permission. మహాశక్తివంతురాలను I'm highly powerful. అని తాను పెద్దగా కొట్టడానికి పోయింది హనుమంతుణ్ణి. She was ready to hit Hanuman. కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యములు ఆ లంకినికి తెలియదు. Lankini is not aware of ఒక the ఎడమ power of చేత్తో ఆ Hanuman. లంకిని ఎత్తి బయట పారవేశాడు. He has just thrown her with his left hand. అప్పుడు ఆనాడు బ్రహ్మ ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం వచ్చింది. Then she could recall what Brahma said. మారుతి వచ్చి
నిన్ను కొట్టగలడు, అప్పుడే ఈ లంకకు ఒక విధమైనటువంటి యొక్క పరిహారం జరుగుతుంది. It was Brahma who said, Maruti will get in, and that is the beginning of the fall of Lanka. ఈ లంకలో ఉన్నటువంటి రాక్షసుల యొక్క బాధలు తప్పిపోతాయని చెప్పించి And you will no longer suffer there because of the demons. చెప్పి హనుమంతునికి ఒక పెద్ద నమస్కారం చేసి, And then she did namaskar to Hanuman. నాయనా నీ యొక్క స్పర్శ వల్ల నా యొక్క పాప పరిహారం అయిపోయింది. Because of your touch, all my sins were atoned. దర్శనం పాపనాశనం, The very vision, darshan, సంభాషణం atones for సంకటనాశనం, sins. And then the conversation దర్శనం solves our కర్మవిమోచనము. problems. And there will be no more నీ problem at దర్శనము, all. నీ సంభాషణము, నీ స్పర్శనము అన్నీ జరిగింది. The very vision, the touch, conversation I ఇంకా could have. లంకకు అధోగతి ప్రాప్తించింది. Or else I would have lost all my life. ఇదిగో నేను ఇంక వెళ్ళిపోతున్నానని నమస్కారం చేసి ప్రాణం వదిలింది లంక. And she did namaskar and she returned. ఈ విధంగా అనేక జన్మముల యొక్క విషయమును కూడాను రోడ్డు చేసుకొని పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ యొక్క తత్వం లోపల కొంత విచారణ జరిగినప్పుడే సత్యం మనకు గుర్తించడానికి వీలవుతుంది. Once we know all the incidents and the inner significance behind, we'll be able to comprehend the principle of divinity. శాంతి కౌసల్య కుమార్తె అనేది ఎవ్వరికీ తెలియదు. No one knows that Shanti is the daughter of Kausalya. ఋషిశృంగుని యొక్క పత్ని అని కూడా ఎవరికీ తెలియదు. No one knows that she's the wife of his sage. ఆమె వలనే ఈ యొక్క పుత్రకామేష్టి యాగం జరిగింది. And in fact she conducted this ఆమె Putrakameshti వలనే yaga. అశ్వమేధ యాగం కూడా జరిగింది. And also Aswamedha yaga. కనుకనే ఆమె వలనే శ్రీరామచంద్రుడు కూడా పుట్టాడు. And she was responsible for the birth of Sri Rama. వీరు పోయిన చోటంతా కూడాను దేశమంతా దుర్భిక్షం అనేటువంటిది కనిపించదు. Wherever they moved about, there was no సుభిక్షంగా కూడాను, starvation. సుందరంగా కూడాను, ఆనందంగా కూడాను, అతి సౌందర్యంగా కూడాను లోకంలో ఏ మాత్రం కూడాను బాధలు సంభవించకుండా జరుగుతాయి. The entire scenario, the entire kingdom was so green, so fresh, full of grain and plenty. కనుక ఈ విధంగా కూడాను శాంత ఋషిశృంగుడు వెళ్లిపోయిన తర్వాత ఇవన్నీ జరిగి కౌసల్య చాలా బాధపడుతుంటాది. Kausalya was feeling sad after the whole thing had happened. రాముడు చూస్తామా గొప్పవాడే, Rama is no doubt great. దైవమే, He's very God himself. కానీ నాకు కుమారుడుగా పుట్టడం చేత ఈ దైవభావం నాకు సంభవించటం లేదు. Because Rama happens to be my own son, I cannot treat him as మనుషాకారంతో God. ఉండినంత వరకు కూడాను మనుష్య కిందనే నేను లెక్క తీసుకుంటాను. I have taken him as my own son because of this దైవ election. శక్తులు గలవాడే, He has got divine power. కానీ నా దృష్టికి మాత్రము ఇది దైవ శక్తులుగా కనిపించటం లేదు. But to me, it doesn't appear to be divine. కనుక ఈ దైవశక్తులు నాకు కనిపించేంత వరకు కూడాను నేను కుమారునిగానే విశ్వసిస్తాను. Until I experience the divinity, I consider him as my own son. ఈ విధంగా కుమారుడుగానే విశ్వసించి With full idea that he is a son. సుమిత్ర వచ్చి Sumitra came. కౌసల్యకు అనేక బోధలు చేసింది. She was telling Kausalya in many ways. అక్క, రాముడు సామాన్యుడు కాదు, Rama is not ordinary. లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా నువ్వు సామాన్యులు కాదు. Bharata Shatrugna are not ordinary ఇది one. ఒక చిన్న ఉదాహరణము. A small example. రాముడు అరణ్యానికి పోయినప్పుడు When Rama went to సీత forest పట్టుబట్టి తాను కూడా అరణ్యానికి వెళ్ళింది. and Sita, with all her పతి determination, వియోగమును followed. క్షణమైనా అనుభవించడానికి వీలు కాదనింది. She said that she cannot have separation even for a పతి moment. సతులు కూడా ఇద్దరు కూడా ఏకత్వమే కాని భిన్నత్వం కాదనింది. Bharata Shatrugna moved together always. భరతుడు కూడాను Bharata, పాదుకలు తీసుకొని పోయి with padukas, అయోధ్యకు తీసుకెళ్లి and he took them ఆ to పాదుకలే Ayodhya. ఆధారం అని చెప్పి And he said the padukas are his పాదుకలను life. పూజిస్తూ ఉన్నాడు. And he was worshipping sacred sandals, paduka. భరతుడు అయోధ్యకు 12 మైళ్ళ దూరం లోపల Bharata was away from Ayodhya by about 12 miles. ఈ పాదుకలు అక్కడ పెట్టుకొని And he installed padukas. నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చేవాడు. And he spent the time thinking of ఇక్కడ Rama. వేదమునందు కూడాను అనేక రకమైనటువంటి యొక్క రహస్యములు చెప్తూ వచ్చాడు. The Veda also speaks of certain secrets. రాముడు Rama వేదస్వరూపుడు, is very embodiment of Veda. మంత్రద్రష్టుడు. And he is the very personification కనుకనే of mantra. అతనికి వేదమే ఒక విధమైనటువంటి ఒక ప్రమాణము. And so Veda is an evidence of his divinity. ఇతను యజుర్వేదము అని పేరు పెట్టారు రాములకు. Rama symbolizes Yajurveda. ఈ యజుర్వేదమునకు మంత్రములు చెప్పుకుంటూ వల్లె వేస్తూ నిరంతరం కూడాను ఉండేటువంటి వాడు లక్ష్మణుడు. Lakshmana repeated the అతను mantras of ఋగ్వేదము. Yajurveda. And Lakshmana stands for Rigveda. నిరంతరం కూడా రామనామం తలుచుకుంటూ రామనామమునే గానం చేసుకుంటూ కాలమును గడుపుతూ ఉండేటువంటి వాడు భరతుడు. Bharata spent the time singing the glory of Rama. కనుక chanting his భరతుడు name. వేదంతో ఉండేటువంటి వాడు,
Bharata is also Vedic form. సామవేదము. Samaveda, singing aspect. తదుపరి శత్రుఘ్నుడు. Shatrughna. ఈ నలుగురు అన్నదమ్ముల యొక్క బాధలను కష్టములను నివారణ గావించి ఈ యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను తానే క్రోడీకరించుకొని Shatrughna has all got the strength and the courage to అన్ని face బాధలకు enemies. సమ్మానం గావించుకునేటువంటి వాడు కనుకనే ఇది శత్రుఘ్నకు And as he could kill all the enemies totally, అధర్వణ వేదము అని పేరు పెట్టారు. he represents ఋగ్వేదము, Atharvaveda. యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 వేదములు కూడాను కుమారునిగా జన్మించి అయోధ్యలో సంచరిస్తూ వచ్చారు. All 4 Vedas, they are symbolized, they are represented by these 4 brothers. భరతుడు Bharata ఆ యొక్క నంది గ్రామంలో spent the time in Nandigrama, రామచింతన చేసుకుంటూ thinking of Rama, రామ ధ్యానం లోపలనే సర్వమును మర్చిపోయి ఆహార విహారమును కూడా నిలిచిపోయాడు. meditating on Ramachandra, he has forsaken the food and drink. ఇక్కడ కూడాను Here, మాండవి Mandavi, ఆ మహాపతివ్రత she is a noble lady. పతికి ఎట్టి ఆటంకములు జరగకూడదని, He never పతికి objected ఎట్టి anything. ఇబ్బందులు కూడా జరగకూడదని In order to see that he will not have any తాను obstacles, కూడాను రామనామం స్మరించుకుంటూ she was also chanting Rama's name. ఆ యొక్క నంది గ్రామం లోపలే 14 సంవత్సరం కూడాను కాలం గడుపుతూ వచ్చింది. Mandavi spent 14 years there in Nandigrama. మాండవి Mandavi, గొప్ప గుణవంతురాలు. she is virtuous one. పతి ఆజ్ఞనే కాదు, అత్తమామల ఆజ్ఞనే కాదు, Not merely husband. లోకానికి కూడా ఆదర్శవంతమైనటువంటి రూపాన్ని అందిస్తూ She వచ్చి not only followed the command of the husband and in-laws, she was an ideal to the entire world. నంది గ్రామంలో ఉంటుండి Staying there in Nandigrama, కట్టగడపటికి ఏక జడ అనగా వెంట్రుకలన్నీ చేరి ఒక్క జడ మాదిరి తయారైపోయింది. and she had only all the hair just made into one plant. భరతుని యొక్క శిరస్సు కూడాను ఒకే జడగా తయారైంది. So also Bharata's hair రాముడు interlocked into one అయోధ్యలో plant. ప్రవేశిస్తున్నాడు అనేటప్పటికీ As Rama was advancing to the forest, భరతుడు భరత. మాండవి ఇద్దరు కూడాను అతనికి స్వాగతం చెప్పడానికి వెళ్లిపోయినారు. Bharata and Mandavi were ready to receive him. ఈ వేషాలు చూస్తే సీత మాండవి, రాములు భరతుడు ఏమాత్రము భేదం లేదు. Bharata looked exactly like Rama, so also Mandavi looked exactly like Sita. రాముడు ఏ విధంగా కూడాను జడలు ధరించాడో అదే విధంగానే ఇక్కడ భరతుడు కూడాను జడలు ధరించాడు. Just as the hair, the 4 locks of Rama are very much like those of Bharata. నిరంతరము రామచింతన చేయటం చేత ఆ చింతన యొక్క స్వభావమే ప్రేమతత్వమే ఇతనిలో ప్రవేశించింది. Because of constant thought of Rama, constant chanting of his name, Bharata looked like మీరు Rama. ఎక్కడైనా సరిగా చూడండి, You see anywhere. రామ కళ్యాణ సమయం లోపల కానీ లేక రాములు కూడా అందరూ ఉండినటువంటి పటంలో చూస్తే రాములు భరతుడు ఇద్దరు కూడా నీలవర్ణంగా ఉంటారు. You see any picture where at the coronation or holy wedding, Rama and Bharata were blue colored. సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం. They thought of Rama everywhere, all the time. భరతుడు మాత్రమే కాకుండా మాండవి కూడా ఆ విధంగా తపిస్తూ వచ్చింది. Not only Bharata, his wife, Mandavi also sang ఆ the glory of Rama. సీతను కలిచేటప్పటికి మాండవి, When Mandavi met Sita, సీత మాండవి ఇద్దరు కూడా ఒకే రూపాన్ని ధరించారు. Sita Mandavi looked exactly అనగా similar. యద్భావం తద్భవతి, As is the feeling, so is the reflection. the బ్రహ్మవిత్ experience. బ్రహ్మైవ భవతి అనింది వేదము. The Veda says knower of Brahma, he దేనిని becomes ఎవరు Brahma. తలుచుకుంటుంటారో ఆ రూపాన్ని పొందిపోతారు. As you think, you become. కనుక మాండవి వీళ్ళని స్మరించుకుంటున్న చేత మాండవి కూడా ఆ రూపాన్ని ధరించింది. As Mandavi spent the time in constant thought భరతుడు of కూడా Sita, she రామస్వరూపాన్ని looked like ధరించాడు. Sita. So also Bharata looked like Rama. ఈ విధంగా చూస్తే ఒక్కొక్క దీని ఎందుకును రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ చేరి ఏకాంశమే. Therefore, in every way you can understand all the 4 represent same దీని divine పత్రులు principle. చూస్తామంటే సీత సీత And the concerts of ఈ Sita. కన్యలంతా కూడా నలుగురు కూడాను ఒకే మనసే. The Urmila, Mandavi, Sutakirti also represent the same సీత, principle of ఊర్మిళ, oneness. మాండవి, సుతకీర్తి Urmila, Mandavi, Sutakirti. ఈ నలుగురు కూడాను కోడళ్ళు కూడాను ఒకే భావంతో ఉండినటువంటి వాళ్ళు. They had only same feeling. చెప్పాడు And he said, వాల్మీకి చాలా గొప్పగా వర్ణిస్తూ వచ్చాడు. Valmiki extolled them, praised. తల్లులు వేరు కావచ్చును, తండ్రులు Mothers, వేరు కావచ్చును, ప్రదేశములు వేరు కావచ్చును, కానీ హృదయాలు మాత్రం అందరిది ఒక్కటే. the mothers and fathers may be different, but their heart is one, their feeling is one. గ్రీస్ లేడీ చెప్పింది పాపం తెలుగు నేర్చుకొని,
The Greece lady has learnt విశ్వ కుటుంబము అని చెప్పింది. he said universal family. భగవంతుడంతా విశ్వ కుటుంబీకుడు. God has got the family of the universe. అందరూ అతనితో సన్నిహిత సంబంధం కలిగినటువంటి వారే. All have intimate relationship with him. కనుక రామునితో ఎట్టి విభేదము కూడా ఎవరికీ లేదు. There were no difference of opinion. కనుక ఇదే విధంగానే In the same way, కీర్తి కూడా వస్తుంది ఇంకా పైన. we'll come to know Shrutakirti. వీళ్ళందరూ కూడా ఎంత గుణవంతులంటే ఆదర్శవంతమైనటువంటి యొక్క స్త్రీలు. They're all ideal ladies. ఈ స్త్రీల యొక్క తత్వము చాలా గొప్పది. Their nature is so great. అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు అనర్థాల్లో ప్రవేశించి యథార్థాన్ని మర్చిపోతారు. Those who do not understand will have perverted view and forget the reality. మొట్టమొదటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. So we must make attempt to know what it is. స్త్రీల యందు ప్రతి ఒక్కదిని కూడా 7 శక్తులు ఉంటున్నాయి. Every woman has got 7 powers. పురుషుని యందు 3 శక్తులు మాత్రమే ఉంటున్నాయి. Man has only 3 powers. వాళ్ళకు 4 శక్తులు అధికంగా ఉంటుండేటువంటి. A woman has 4 more. కనుకనే వారు మహా గొప్ప తేజస్సుతో సంభవిస్తూ వచ్చారు. Therefore, a woman is so powerful. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే. And in fact, one could have her dead husband సావిత్రి back to భారత life. సాధ్వికాదే. Savitri brought her తన husband సత్య back to మహిమచే life. దావాగ్ని చల్లార్చే తృచి చంద్రమతి భారతీయగాదే. Chandramati could extinguishing the raging fire, and she belongs to కుల her. సతీత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే. Sita could withstand the test of the fire and prove the world her కిరిసి chastity. దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణిగాదే. Damayanti was responsible for the annihilation of all enemies. సప్తసాగర వేక్షి సత్మాసలమున భరతదాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. And this has been the center, this has been the place of all ladies of అఖిల chastity, virtue and దేశాలకి character. ఉపాధ్యాయి కాదే. Bharati is the teacher అన్ని and the దేశంలో కూడా leader. నువ్వు భారతదేశము ఆడవారి విషయంలో ఒక ఉపాధ్యాయ స్థానం అలంకరించినట్టు. And Bharat represents, is in the place of a teacher to the entire community of nations. బ్రతికినటువంటి పతిని బ్రతికించినటువంటి స్త్రీలు ఎక్కడైనా ఉన్నారా? Do you come across any lady who could have her husband back to life? Yes, in Bharat they are there. నాటి నుండి నేటి వరకు కూడా ఎవరికి అర్థం కాకపోయినప్పటికీ తెలుసుకోలేకపోయినప్పటికీ అటువంటి మహాపతివ్రత స్త్రీలు ఉన్నారు. Whether they understand or not, whether they are aware of or not, such ladies are existing కనుక even now. భారతదేశం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి పుణ్యభూమి. Bharat is a sacred land. అలాంటి ప్రదేశంలో ఇలాంటి మహానీయులందరూ కూడా పుట్టి This has been the birthplace of warriors. ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించి They could set an ideal to the entire humanity. వారు కూడా ఆనందాన్ని అనుభవించి They experienced state of bliss. ఇతరులను నొప్పించక తాను ఒక తప్పించక తిరుగువారు. ఒకరికి నొప్పించకుండా తాను నొప్పికొట్టకుండా ధన్యత జీవితాన్ని పొందారు. They never hurt anybody, nor got themselves hurt. కనుకనే So, రామాయణమునందు ఇలాంటి పవిత్రమైన యొక్క సన్నివేశాలు ప్రతి మానవుడు కూడా గుర్తించి వర్తించాలి. everyone should understand such sacred incidents in that epic Ramayana. కనుక ఆనాడు నిన్నటి దినము Yesterday, కేవలము ఋషివాశ్రమానికి వెళ్లారు. they went to, సిద్ధాశ్రమం చేరిపోయారు. they reached Siddhashrama. ఈనాడు Today, భరత శత్రుఘ్నులు Bharata Satrugna, వీరు రాములు లక్ష్మణుడు Rama Lakshmana, అందరూ చేరి they all together. నంది గ్రామం నుంచి అయోధ్యలో చేరారు. From Nandigrama, they reached Ayodhya. ఇంక మున్ముందు In future, వీరు జరపవలసినటువంటి విషయాలు రేపటి నుంచి మనం ముచ్చటిస్తాం. Bhagavan will tell us in the coming days the rest of the episodes from Ramayana. పిబరే రామరసం రసనే పిబరే రామరసం 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 పిబరే రామరసం రసనే పిబరే
रसम्